డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పిస్తున్న భారతీయ తత్వశాస్త్రం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం గత ఎపిసోడ్లో జైన దర్శనం గురించి చర్చించుకుంటూ వాళ్ళ యొక్క ఆత్మ, బంధ, మోక్ష లేక కైవల్య ఆ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆత్మ స్వతహాగా చాలా స్వచ్ఛమైంది, నిర్మలమైంది. దానిలోకి కషాయాలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు ఈ 6 కషాయాలు కూడా మనం చేసేటువంటి కర్మల ద్వారా ఆత్మలోకి ప్రవేశించి ఆత్మని మాలిన్యాలతో నింపుతాయని, అలా మలినమైనటువంటి ఆత్మ బందీ అవుతుందని, ఆ ఆత్మను తిరిగి స్వచ్ఛత సాధించే దిశగా తీసుకువెళ్ళటమే సాధన అని, అలా చేసిన తర్వాత మనకి లభించేదే ముక్తి, మోక్ష లేదా కైవల్యం. ఇది చాలా సింపుల్గా ఇప్పుడు జైనుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మనం గతంలో మనం చూసాం ఎట్లా ఆత్మ బందీ అవుతుందో. ఇప్పుడు ఈ బందీ అయినటువంటి ఆత్మని తిరిగి స్వచ్ఛత సాధించే దిశగా ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఆత్మలోకి ఆశ్రవ అంటే కషాయాల లోపలికి ప్రవేశించడం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆత్మ మలినాలతో నిండిపోయింది. దీన్ని తిరిగి స్వచ్ఛంగా ఎలా చేయాలి? రైట్. ఉదాహరణకి ఒక పెద్ద కొలనుంది. ఆ కొలంలోకి ఒక కుళ్ళు కాలం ద్వారా లోపలికి చెత్త, కుళ్ళు అంతా వచ్చేసి ఆ నిర్మలమైన కొలనంతా కూడా మలినాలతో నిండిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్వచ్ఛంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? సో వీళ్ళు ఏమంటారంటే, ముందు ఆ లోపలికి వస్తున్నటువంటి మలినాలని ఆపాలి. లేకపోతే మనం ఒక పక్కేమో క్లీన్ చేస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి మలినాలు వస్తున్నాయనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఒక బందీ అయినటువంటి కల్మషాలతో బందీ అయినటువంటి కషాయాలతో బందీ అయినటువంటి ఆత్మని మళ్ళీ తిరిగి స్వచ్ఛంగా చేయాలి అంటే, ఈ కషాయాలన్నీ కూడా కర్మల ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ కర్మల్ని ఆపాలి. ఆ కుళ్ళి కాలువని మూసేయాలి. రైట్. దాన్ని ఏమంటారంటే సంవర అంటారు. అంటే కొత్తగా పాపకార్యాలు చేయకూడదు, కొత్తగా కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలతో కూడినటువంటి కర్మలన్నిటిని కూడా ఆచరించకూడదు. అట్లా ముందు కొత్తగా వచ్చే మాలిన్యాల్ని ఆపేయాలి. దీన్ని ఏమంటారంటే సంవర అంటారు. సో మనం ఆగామి కర్మలను ఆపేసాం. రైట్. అంటే కొత్తగా చేయబెట్టిన కర్మలను ఆపేసాం. మనం గత ఎపిసోడ్లో అనుకున్నాం, కర్మలు 3 రకాలు: సంచిత, ఆల్రెడీ చేసినవి; ప్రారబ్ధ, ఇప్పుడు అనుభవిస్తున్నవి; ఆగామి, తర్వాత చేయబోయేవి. సో ఇప్పుడు మనం ముందు ఈ కషాయాలను ఆపేయాలంటే ఆగామి కర్మల్ని ఈ 6 కషాయాలతో, అంటే కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో మనం కొత్తగా పనులు చేయడం ఆపేయాలి. నిర్మలమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. వీటి జోలికి పోకూడదు. దాన్ని ఏమంటారంటే సంవర అంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఆల్రెడీ ఉన్నటువంటి కర్మలు, సంచిత కర్మలు, ఆల్రెడీ చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా మనం అనుభవిస్తూ పోతూ ఉంటాం. కాబట్టి ఏమవుతుంది అంటే, మెల్లమెల్లగా ఆ కషాయాలన్నీ కూడా అంతరించుకుంటూ పోతాయి. కాబట్టి ప్రారబ్ధం ద్వారా సంచిత కర్మలు, ఆల్రెడీ మనం చేసిన కర్మలన్నీ కూడా అయిపోతాయి. ఇట్స్ లైక్ దిస్. ఏంటి అంటే, మనం గతంలో కొన్ని పరీక్షలు రాసాము, వాటి యొక్క ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాం. సంచిత కర్మలు కొన్ని పరీక్షలకు అప్లై చేసాము, ఆ పరీక్షలు ఇప్పుడు రాస్తున్నాము. ప్రారబ్ధ కర్మలు కొన్ని పరీక్షలకు అప్లై చేస్తాము, దాన్ని భవిష్యత్తులో రాయబోతున్నాం. ఆగామి కర్మలు ఇప్పుడు కొత్తగా పరీక్షలకు అప్లై చేయడం మానేసాం. ఆల్రెడీ అప్లై చేసిన వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు రాయడం మొదలెట్టాం, రాస్తూ ఉన్నాం. సో కొన్నాళ్ళకి ఈ పరీక్షలన్నీ కూడా, ఆల్రెడీ అప్లై చేసిన పరీక్షలన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి ప్రారబ్ధం కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వలన గతంలో జరిగేటువంటి కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. కొత్తగా కర్మలేమీ చేయట్లేదు. కాబట్టి తిరిగి ఈ కొలను, మాలిన్యాల్ని పోగొట్టుకొని స్వచ్ఛంగా, నిర్మలంగా తయారవుతుంది. సో ఒక కొలని మనం శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ముందు లోపలికి వచ్చే మాలిన్యాలను ఆపాలి,
తర్వాత ఉన్నటువంటి మాలిన్యాలను మెల్లమెల్లగా శుభ్రం చేసుకుంటూ పోతే ఏదో నాటికి మొత్తం కొలనంతా కూడా శుభ్రపడుతుంది. ఎందుకంటే కొత్తగా మాలిన్యాలు రావట్లేదు, ఉన్న వాటిని మెల్లగా తీసుకుంటూ బయటికి తోసేస్తూ ఉన్నాం కాబట్టి. రైట్, దిస్ ఈజ్ ఏ బ్రిలియంట్ స్కీమ్. రైట్, సో వీళ్ళ యొక్క మోక్ష సిద్ధాంతం బేసికల్లీ ఎన్ ఎథికల్ మోడల్, నైతిక సిద్ధాంతం. జైనుల యొక్క అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఏంటి అంటే వాళ్ళ నైతిక సిద్ధాంతం. కేవల లేదా కైవల్యము సాధించడానికి మార్గం ఏంటి అంటే ఆగామి కర్మల్ని ఆపేసి కొత్తగా మనం ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో పనులు చేయడం ఆపేసి ఆల్రెడీ చేసిన వాటిని అన్నింటినీ కూడా అనుభవిస్తూ ప్రారంభం అనుభవిస్తూ మెల్లమెల్లగా వాటిని అన్నింటినీ కూడా అవగొట్టేస్తే ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. సో ఇలా చెయ్యాలి అంటే ఏంటి మార్గం ఏంటి అంటే వీళ్ళు 3 రత్నాలని చెప్పారు. వాటిని రత్నత్రయము లేదా త్రిరత్నాలు అంటారు. 3 రత్నాలు అవి ఏంటి అంటే రైట్, సమ్యగ్ దర్శన, వస్తువుని సరిగా చూడటం, సరి అయినటువంటి దృక్పథం. రైట్, సమ్యగ్ దర్శన, దాని తర్వాత సమ్యగ్ జ్ఞాన, దాని తర్వాత సమ్యగ్ చరిత్ర. ఈ 3 కూడా సమ్యగ్ దర్శన, సమ్యగ్ జ్ఞాన, సమ్యగ్ చరిత్ర. సమ్యక్ అంటే సరి అయినటువంటి దర్శనము, సరి అయినటువంటి జ్ఞానము, సరి అయినటువంటి చరిత్ర. వీటి అర్థం ఏంటి అంటే ఏదైనా వస్తువుని సరి అయినటువంటి పర్స్పెక్టివ్లో సరిగా చూసి సరిగా అర్థం చేసుకోవటం. రైట్, దాన్ని ఏమంటారంటే సమ్యక్ దర్శనం, రైట్ ఫెయిత్ అంటారనమాట. ముఖ్యంగా ఏంటంటే తీర్థంకులు చెప్పినటువంటి విషయాల పట్ల నమ్మకం కలిగి ఉండడము. వాళ్ళు మనకన్నా ముందు దీన్ని దాటారు కాబట్టి వాళ్ళు చెప్పిన వాస్తవాల్ని జాగ్రత్తగా విని వాటిని నమ్మటం, వాటిపైన విశ్వాసం ఉంచటం, ఇది మొదటిది. రెండవది ఏంటంటే వాటిని సరిగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, సమ్యక్ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుటివారు చెప్పేదాన్ని నమ్మటం ఒక ఎత్తు అయితే దాన్ని సరిగా అర్థం చేసుకోవడం కూడా ఒక ఎత్తు. నేను బాగా లావ్ అవుతున్నాను డాక్టర్ గారు, ఏం చేయమంటారు అని ఒక డాక్టర్ గారి దగ్గరికి అడిగాను అనుకోండి, సమరం గారి దగ్గరికి అడిగాను. నేను అడిగితే రవి గారు మీరు లావ్ తగ్గాలంటే మీరు గేమ్స్ ఆడండి అంటే నేను రేపటి నుంచి పేకాట ఆడడం మొదలెట్టాను అనుకోండి, లావు తగ్గుతానా? సో డాక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఆటలు ఆడమంటే ఆయన శరీరానికి మనకి వ్యాయామం ఇచ్చేటువంటి ఆటలు ఆడండి రవి గారు అని చెప్పారు. కాబట్టి దాన్ని సరిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి తీర్థంకరులు చెప్పిన దాన్ని నమ్మటం, సమ్యక్ దర్శనం అంటే ప్రతిదాన్ని కూడా కరెక్ట్ పర్స్పెక్టివ్లో చూడటం. రెండవది ఏంటంటే సమ్యక్ జ్ఞానం, వాళ్ళు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నంత మాత్రాన పనులు జరిగిపోవు, వాటిని ఆచరించాలి. అదే 3వ రత్నం సమ్యగ్ చరిత్ర, సరైనటువంటి నడవడిక. సో తీర్థంకరులు చెప్పిన విషయాల్ని విశ్వాసంతో తెలుసుకోవటం, వాటిని సరిగా అర్థం చేసుకోవడం, వాటిని ఆచరించడం, ఇవి 3 కూడా రత్నత్రయము లేదా త్రిరత్నాలు అంటారు. రైట్, సో ఈ ఆచరణ అనేది ఎలా చేస్తాము అంటే దీని గురించి వీళ్ళు ఒక స్కీమ్ ఇస్తారు. ఆ స్కీమ్ ఏంటంటే వ్రతాలు. వ్రత అంటే ఆచరించేది వ్రతం. రైట్, 5 మహావ్రతాలను చెప్తారు, పంచ మహావ్రతాలు. ఒకటి ఏంటి అంటే అహింస. మొట్టమొదటిది అహింస. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఎవ్వరికీ కూడా హాని చేయకూడదు. అది అహింస. ఆలోచన ద్వారా హింస చేస్తాం. పక్కోడు నాశనం అయిపోవాలనుకుంటున్నాం అనుకోండి, అది ఏంటంటే హింస. అది కూడా హింసే, కథ ఆలోచనపరమైన హింస. పక్కోడు నాశనం అయిపోయి తిట్టామనుకోండి, అది వాక్ ద్వారా హింస. నిజంగానే కొట్టామనుకోండి, అది రైట్ చేతల ద్వారా హింస. సో మనం అంటూ ఉంటాం కదా, చేతల ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏంటి తప్పు చేయకూడదని. అట్లా ఏంటంటే ఇది ఇటువంటి హింసను కూడా మనం
చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ చేయకుండా ఉండడం అహింస. రెండవది ఏంటంటే సత్య. ఏదైతే మనము వాస్తవం అని భావిస్తామో దాన్ని మాత్రమే చెప్పటం, రైట్. అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలను మాత్రమే చెప్పడం, సత్యాలను మాత్రమే పలకడం, రైట్. ఇది రెండవ మహావ్రతం, రైట్. మూడవది ఏంటి అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇది సిలిబసి అంటారు, అంటే చాలా ఆనందంగా ఉండడం, బాగా చదువుకోవటము, రైట్. దీన్ని బ్రహ్మచర్యం అంటారు. అంటే ఐహికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి ఆనందాల కోసం వెంపర్లాడకుండా ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఆ బ్రహ్మచర్యం మూడవ మహావ్రతం, రైట్. అహింస, సత్య, బ్రహ్మచర్యం. నాలుగవది అస్థేయం. ఎదుటివారిది సొమ్ము దొంగిలించకుండా ఉండడం, ఎదుటివారి సొమ్ముని దొంగిలించకుండా ఉండడం అస్థేయం, రైట్. అంటే ఎదుటివారి నుంచి ఏమీ కూడా తీసుకోకుండా ఉండటం, ఇది నాలుగవది. ఐదవది అపరిగ్రహం. అంటే దేన్ని కూడా కూడబెట్టకుండా ఉండడం. జనరల్ మనం ఏంటంటే మనకి అన్నీ అది కావాలి, ఇది కావాలి, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, ఇంటి నిండా ఇవి నింపేయాలి, అవి నింపేయాలి అంటాం కదా. ఇల్లంతా నింపేస్తాం వస్తువులతో. అది కావాలి, ఇది కావాలి, అది ఇంకా కావాలి, ఇంకా కావాలి. అడ్వర్టైజ్మెంట్లో వచ్చినవన్నీ కూడా కావాలి, టీవీలో చూసినవన్నీ కూడా కావాలి, అవన్నీ కూడా నింపేసి అవన్నీ కూడా పెట్టేసుకొని మన దగ్గర ఉంచుకోవడం, దీన్ని పరిగ్రహం అంటారు. అపరిగ్రహం అంటే అట్లా కూడబెట్టకుండా ఉండడం. దీన్ని ఎంత సీరియస్గా పాటిస్తారంటే వాళ్ళు, మనకి జైనుల్లో ఒక 2 సెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే శ్వేతంబర్లు, దిగంబర్లు. శ్వేతంబర్లు అంటేనేమోని తెల్లని బట్టలు కట్టుకునేవాళ్ళు, దిగంబర్లు అంటే అసలు బట్టలే కట్టుకునేవాళ్ళు. శ్వేతంబర్లు, దిగంబర్లు. ఏంటి తేడా అంటే, ఎందుకండి వాళ్ళు బట్టలు ఎందుకు కట్టుకోరు అంటే, శ్వేతంబర్లు ఏమంటారంటే అపరిగ్రహం, దేన్ని కూడా మనం తీసుకోకూడదు, కూడబెట్టుకోకూడదు. సరే బట్టలు అయితే ఉండాలి, ఎందుకంటే మానం కప్పుకోవడానికి బట్టలు ఉండాలి కాబట్టి ఉండాలి, అవి తెల్లటి బట్టలు వేసుకుంటా ఉంటారు, వాళ్ళని శ్వేతంబర్లు అంటారు. దిగంబర్లు ఏంటంటే అసలు బట్టలు కూడా సంపదే, అసలు సంపద అనేది కూడబెట్టకూడదు, దేన్ని కూడబెట్టకూడదు, కాబట్టి ఏంటంటే బట్టలు కూడా వేసుకోకూడదు, సీరియస్లీ అనుకునేవాళ్ళు దిగంబర్లు. మనకి శ్వేతంబర్లు, దిగంబర్లు అనేటువంటి 2 సెట్స్ మనకి జైన్లో కనిపిస్తాయి. సో ఈ ఒక్క సిద్ధాంతాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు చూడండి, 2 సెట్స్ తయారయ్యాయి. సరే, సో ఈ 5 కూడా మహావ్రతాలు. ఏంటవి? రైట్. మొదటి అహింస, రెండవది సత్యము, మూడవది బ్రహ్మచర్యము, నాలుగవది అస్థేయము, ఐదవది అపరిగ్రహం, రైట్. ఇప్పుడు ఏంటి ఇవి మామూలుగా సాధువులు, అన్నిటిని త్యజించిన వాళ్ళు, సన్యాసులు, వీళ్ళందరూ ఇవి చేయొచ్చండి, బాగానే ఉంది. కానీ మామూలు సాధారణ జీవితం గడిపేటువంటి వాళ్ళన్నీ కూడా ఇంత సీరియస్గా ఈ మహావ్రతాలను పాటించాలంటే కష్టము. ఎంతో కొంత హింస జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాము, కూర వండుకుంటాం, ఇంకోటి చేస్తాం, ఎంతో కొంత హింస జరుగుతుంది. కొంతమంది ఏదో అడిగితే ఏంటి నా బట్టలు బాగున్నాయంటే చండాలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాధపడతారేమో, అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ కొన్నారు ఏమిటి అంటాం. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అబద్ధాలు ఆడకుండా ఎట్లా, ఎక్కడో దగ్గర అబద్ధాలు ఆడతాం మనం. అలాగే ఎంతో కొంత చిన్న చిన్నవి మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం, తీసుకోకుండా ఉండము, రైట్. సో అట్లాగే మనకి ఏదో ఒకటి కూడబెట్టుకోవాలి, మనకి సంసారం నడవాలి, జీవితం నడవాలి అంటే మరీ ఏమీ లేకుండా ఉండలేము. కాబట్టి ఇంట్లో వస్తువులను కూడబెట్టుకుంటాం, ఇవి కూడబెట్టుకుంటాము, రైట్. అలాగే మరీ ఐహిక సుఖాలు లేకుండా ఎలా ఉంటాం, ఏదో ఒకటి సుఖాలు ఉండాలి. మరీ బ్రహ్మచర్యం అంటే అంత కఠినంగా అంటే చాలా కష్టం కదండి. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే, దానికి అనుగుణంగా జైన్లు ఏమన్నారంటే, సన్యాసులు ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు మహావ్రతాలను పాటిస్తారు. మామూలు సాధారణ ప్రజానీకం పాటించడానికి మనం మరీ అంత మహావ్రతాలు కాకుండా అణువ్రతాలు, చిన్న ఒట్లు అనమాట. మహావ్రతాలు అంటే పెద్ద ఒట్లు,
అనువ్రతాలు అంటే చిన్న ఒట్లు, రైట్. ఇవి ఆచరించాలి అన్నారు. ఉదాహరణకి ఏంటంటే మనం అహింస, మరి దేన్ని అసలు ఎవరికి అహింస కలిగించకుండా జీవించడం అంటే చాలా కష్టం. తినడానికైనా ఏదో ఒకటి కోసుకోవాలి. కాబట్టి ఏంటంటే స్థూల ప్రాణాతిపాత విరమణ అంటే పెద్ద పెద్ద జీవుల్ని చంపేయకుండా చిన్న చిన్న ఏదో ఆకుకూరలు అవి కోసుకొని తిని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప పెద్ద పెద్ద జంతువుల్ని తినకూడదు. బేసికలీ ఏంటంటే మాంసము, పెద్ద పెద్ద జంతువుల్ని, పెద్ద పెద్ద జీవుల్ని చంపకూడదు అన్నారు. అలాగే అసత్యం, మరీ అబద్ధాలు ఆడకుండా ఉండలేం, కానీ స్థూల మృషావాద విరమణ, పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పకూడదు, చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు, రైట్. ఏమండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉందంటే బాగుందండి హిహి అని చెప్పొచ్చు, అంతవరకు ఓకే. అలాంటి చిన్న చిన్నవి ఏదో పక్క వాళ్ళకి ఆనందం కలిగించడానికి, పక్క వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడానికి మనం అబద్ధాలు చెప్పొచ్చు, అంతేగాని పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, కుట్రలు పన్నేయకూడదు. అదే మన తెలుగు సీరియల్లో లాగా ఉదయం లేచి కుట్రలు పన్నుతూ ఉండకూడదు, అబద్ధాలు చెప్తూ ఉండకూడదు అనేది ఇది, రైట్. అలాగే బ్రహ్మచర్యం, రైట్. మరి మానవులన్నాక ఐహిక సుఖాలు ఉంటాయి. అయితే అనువ్రతాలు ఏమంటారంటే స్వదార సంతోషము, కేవలం తన భార్యతో మాత్రమే సంతోషంగా ఉండడము. దార అంటే భార్య, స్వదార సంతోషము, రైట్. అలాగే అస్తేయం అంటే మరి ఏదో తీసుకుంటూ ఉంటా, అక్కడేదో తీసుకుంటా, ఇక్కడేదో తీసుకుంటా ఉంటా, ఎవరన్నా శాంపిల్స్ తీసుకోమంటే ఇన్ని ఎక్కువ తీసుకుంటాం. ఇది దానికి ఏమన్నారంటే అదత్తాదాన విరమణ, అంటే ఏదైతే మనకి ఇవ్వబడలేదో దాన్ని మనం తీసుకోకూడదు. అంటే ఏం తీసుకున్నా కూడా అడిగి తీసుకోవాలి. అడిగి కాస్త ఒక పీడికి ఎక్కువ తీసుకోవచ్చు, కానీ అడగకుండా మాత్రం తీసుకోకూడదు, రైట్. అదత్తాదాన విరమణ. అలాగే పరిగ్రహ పరిమాణము, మరీ ఏమీ లేకుండా బతకడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే ఏదో కొంత సేకరించుకోవాలి, కూర్చుకోవాలి, కానీ మరీ ఎక్కువ కూడబెట్టేసి కోట్లు లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద కార్లు అలా కూడబెట్టేవద్దు. సింపుల్గా బతకండి, సరళమైనటువంటి జీవితాన్ని బతకండి అని, రైట్. సో ఈ 5 మహావ్రతాలకి సన్యాసులకి అన్వయిస్తే ఈ అనువ్రతాలు, పంచ అనువ్రతాలు సాధారణమైనటువంటి ప్రజానీకానికి, సామాన్యుల కోసం పెట్టడం జరిగింది. సో ఇలా జైనము ఒక అద్భుతమైనటువంటి దర్శనం. ఆ దర్శనాన్ని అనుసరించినటువంటి నైతికమైనటువంటి సిద్ధాంతం, రైట్. అనేకాంతవాదము, తర్వాత శాద్వాదము, ఆత్మ సిద్ధాంతము, బంధ, మోక్ష, ఆ మోక్షాన్ని సాధించడానికి, అదే కైవల్యాన్ని సాధించడానికి ఒక ఆచరణ, ఒక స్కీమ్ ఆఫ్ యాక్షన్, రత్నాలు, సమ్యక్ విశ్వాసం, సరైనటువంటి సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర, ఆ 3 రత్నాలు. వాటిని ఎలా పాటించాలి అంటే 5 మహావ్రతాలు, 5 అనువ్రతాలు, ఇంకా గుణవ్రతాలలో చాలా ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే జైన దర్శనము ఒక నైతిక దర్శనము, జైన ధర్మము ఒక నైతిక సిద్ధాంతము. కాబట్టి ఆ జైన దర్శనాన్ని అనుసరించి ఉండేటువంటి జైన నైతిక జీవన విధానాన్ని మనం జైన మతము అంటాము. కాబట్టి ఇక్కడ మతము, దర్శనము కలిసి ఉన్నాయి. దర్శనాన్ని అనుసరించి వారి ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. జైనం భారతీయ తాత్విక దర్శనాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం, రైట్. వచ్చే ఎపిసోడ్లో మనం మిగతా దర్శనాల గురించి కూడా తెలుసుకుంటాము, రైట్. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.